The Light Coaching Center for JLM and JPA Paalavancha, Test ID 201, Subject వచ్చేసి Electric Circuits, MCQ నెంబర్ 40. యాక్చువల్గా 40 నెంబరు నేను ఫస్టే చెప్పేసా, కానీ ఇది ఎక్స్ట్రా క్వశ్చన్, ఎందుకంటే ఇది ప్రీవియస్ JLM క్వశ్చన్లో రిపీట్ అయింది బాగా. రైట్ ద KVL ఈక్వేషన్, ఈ సర్క్యూట్కి KVL ఈక్వేషన్స్ రాయమన్నాడు. ఆ సర్క్యూట్ ఏదో కాదు, ఇదే. రైట్ ద KVL ఈక్వేషన్, వీటికి KVL ఈక్వేషన్స్ రాస్తే ఎలా వస్తుంది అంటే, KVL ఈక్వేషన్స్ మనం ఫస్ట్ వేయాలి. I1 I2 కరెంట్ ఉందనుకొని, ఆల్రెడీ ఇక్కడ కరెంట్ ఉంది కాబట్టి మనం వేస్తాం. చూడండి, -V1 ప్లస్ I1 R1 ప్లస్ ఇక్కడ I3 అనే కరెంట్ వెళ్తుంది, డైరెక్ట్గా వాడు I3 కరెంట్ అనే రాసిండు కాబట్టి మనం కూడా I3 R3 +2 మైనస్ కాబట్టి ప్లస్ V3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మనం రాస్తే ఎలా వస్తుందంటే V1 మైనస్ V3 విచ్ ఈజ్ ఈక్వల్ టు I1 R1 ప్లస్ I3 R2. ఇది ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి మనం ఇక్కడ వేద్దాం. సో ఈ I2 అనే కరెంట్ ఇట్లా తిరుగుతుంది కాబట్టి -2 ప్లస్ కాబట్టి -V2 ప్లస్ ఇక్కడ నుంచి -2 ప్లస్ కాబట్టి -V3. ఇది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి మైనస్ ఆఫ్, అదేవిధంగా అంటే మనం ఏమవుతుందంటే -I3 × R3 ప్లస్ I2 R2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని రాస్తాం. రాస్తే ఏమొస్తుందంటే V2 ప్లస్ V3 విచ్ ఈజ్ ఈక్వల్ టు I2 R2 మైనస్ I3 R3. అర్థమవుతుందా? అదే వాల్యూ ఇక్కడ ఉంటుంది చూడండి. ఫస్ట్ ఏంటి, V1 మైనస్ V3 విచ్ ఈజ్ ఈక్వల్ టు I1 మైనస్ R2. V1 మైనస్ V3 ఇక్కడ చూడండి, V1 మైనస్ V3 విచ్ ఈజ్ ఈక్వల్ టు I1 R1 ప్లస్ I3 R3. ఫస్ట్ ఆప్షన్ మనకు ఉంది, ఫస్ట్ ఉంది. ఇది ఎక్కడ రిపీట్ అయింది, V1 మైనస్ V2 కాబట్టి సెకండ్ దాంట్లో ఉంది, థర్డ్ దాంట్లో ఉంది, ఫోర్త్ దాంట్లో ఉంది. రెండోది ఏంటిది, V2 ప్లస్ V3 విచ్ ఈజ్ ఈక్వల్ టు I2 R3 మైనస్ I3 R2. అర్థమవుతుందా? మైనస్ I3 R2 రెండు ఖచ్చితంగా మనకు రొటేట్ అవుతున్నాయి కాబట్టి ఆన్సర్ వచ్చేసి D. దీనికి ఆన్సర్ అంతా D అనే ఆన్సర్ కరెక్ట్ దీనికి. ఓకే, D అనే ఆన్సర్ కరెక్ట్. థ్యాంక్ యూ.